గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక ఫ్లాష్ పాక్ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు, ఆపరేషన్ సింధూర్ స్టార్ట్. పాక్పై ప్రతీకార దాడులు ప్రారంభించిన భారత్, మొత్తం 9 ఉగ్రస్థావరాలు ధ్వంసం. పాకిస్తాన్లోని బహచల్పూర్లో మిసైల్ దాడితో తరలిపోతున్న ప్రజలు. విధంగా ఇక్కడ పాకిస్తాన్ పై విధంగా పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడులు స్టార్ట్ చేసినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా 9 ఉగ్రస్థావరాలపై భారత్ దాడి చేసింది అన్నట్టుగా చూడవచ్చు. మరి అక్కడ ఎలాంటి పరిస్థితులు జరిగినాయి ఇక్కడ వార్త చూడాలి. మరి పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారత సైన్యం మెరుపు దాడులు ప్రారంభించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం దాడి చేసి పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది. మొత్తం 9 ఉగ్ర స్థావరాలను, వారి సదుపాయాలను భారత సైన్యం ధ్వంసం చేసినట్లు తెలిసింది. అత్యంత ఖచ్చితత్వంతో ఈ దాడులు జరపడం విశేషం. ఈ దాడులకు సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడిస్తామని రక్షణ శాఖ ప్రకటించింది. కాగా భారత సైన్యం దాడులను పాకిస్తాన్ సైన్యం నిర్ధారించింది. భారత్ దాడి చేసిందని ప్రకటించింది. కోట్లీ, ముజఫరాబాద్, బహవల్పూర్లపై మిసైల్స్తో దాడులు చేసినట్లు పాకిస్తాన్ సైనిక ప్రతినిధి తెలిపారు. ఈ దాడుల్లో 3 మరణించగా మరో 12 మందికి గాయపడ్డట్టు చెప్పారు. ఈ విధంగా ఇక్కడ పాకిస్తాన్లోని 9 ఉగ్రస్థావరాలపై భారత్ దాడి చేసినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఈ దాడికి సంబంధించి మరిన్ని వివరాలు రక్షణ శాఖ మంత్రి ముందు ఇంకా మరికొంత ముందు తెలియజేసే అవకాశం ఉన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. ఈ విధంగా త్వరితగతిన తెలియజేస్తామన్నట్టుగా చెప్పుకొచ్చారు ఈ దాడి సంఘటన గురించి. ఈ విధంగా ఇక్కడ ఇంకా 3 మరణించినంట, ఇక్కడ 12 మందికి గాయపడ్డట్టు చెప్పారు. ఇక్కడ ఈ విధంగా చూడవచ్చు వార్త. ఈ విధంగా పాకిస్తాన్పై దాడులు ప్రారంభం చేసింది అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా భారత్ 50 ఏళ్ల అవసరాలకు తగినట్లుగా అలైన్మెంట్, త్రిబుల్-ఆర్ దక్షిణ భాగానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రేడియల్ రోడ్ల పనుల ప్రక్రియను వేగవంతం చేయాలి. శాటిలైట్ టౌన్షిప్లు, పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు అనుగుణంగా రేడియల్ రోడ్లు ఉండాలి. ట్రాఫిక్ సిగ్నల్ లేకుండా రోడ్డు దాటే ఏర్పాట్లు ఉండాలి. R&B శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ను వదిలేది లేదు, హామీల అమలులో రేవంత్ చేతులెత్తేశారు సంజయ్. 1,00,00,000 కోట్ల బడ్జెట్ 3 లక్షల కోట్లకు పెరిగింది. పాలన చేతగాక పేద రాష్ట్రం అంటారా ఈటల. ఈ విధంగా ఇక్కడ 50 ఏళ్ళ అవసరాలకు అనుగుణంగా ఈ అవసరాలకు తగినట్లుగా అలైన్మెంట్లు, త్రిబుల్-ఆర్ రోడ్డు నిర్మాణానికి గాను ఈ విధంగా 50 ఏళ్ళ అవసరానికి ఉపయోగపడే విధంగా ఇక్కడ దీన్ని నిర్మించాలన్నట్టుగా చెప్పుకొస్తారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని రకాలుగా ఇక్కడ ముందు ఏ విధంగా జనాభా పెరుగుతుంది, ఈ విధంగా రోడ్ల అనుసంధానం, అదేవిధంగా ఈ త్రిబుల్-ఆర్ ఏ విధంగా ఉండాలన్నట్టుగా రోడ్డు దాటేదానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలి. ఈ విధంగా అన్ని రకాలుగా 50 సంవత్సరాలకు గాను, రానున్న 50 సంవత్సరాలకు గాను ఉపయోగపడేలా ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఈ కమిటీలో తెలియజేసినట్టుగా చూడొచ్చు. రీజనల్ రింగ్ రోడ్డు, త్రిబుల్-ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాట్లకు తావివ్వద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మార్గంలో అటవీ ప్రాంతం, జల వనరులు, మండల కేంద్రాలు, గ్రామాల విషయంలో ముందుగానే లైడార్ సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వచ్చే 50 ఏళ్ల అవసరాలకు తగినట్లుగా త్రిబుల్-ఆర్ రేడియల్ రోడ్లు, ఇతర రహదారుల నిర్మాణం, వాటికి సంబంధించి జంక్షన్లు అనుసంధానం ఉండాలని సూచించారు. శాటిలైట్ టౌన్షిప్లు, పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు అనుగుణంగా రేడియల్ రోడ్లను కూడా ఏర్పాటు చేయాలన్నట్టుగా ఈ విధంగా శాటిలైట్ లైట్లు, ఈ విధంగా రోడ్డు దాటడానికి సౌకర్యాలు, ఈ విధంగా అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి త్రిబుల్-ఆర్ నిర్మాణానికి గాను, ఈ రోడ్డు నిర్మాణానికి గాను తగు జాగ్రత్తలు సూచించినట్టుగా చూడవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ విజయాలను ప్రపంచానికి చాటే అవకాశం. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ మనకు గర్వకారణం. రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి ఊతం. ఈ పోటీలు ప్రపంచ ఐక్యతకు వేదిక. మన సంస్కృతి ఉట్టిపడేలా విమానాశ్రయాన్ని తీర్చిదిద్దాలి. అతిథులకు ఘన స్వాగతం పలకాలి. మంత్రి జూపల్లి. నేడు 70 దేశాల సుందరీమణుల రాక. విధంగా తెలంగాణ విజయాలను ప్రపంచానికి చాటే అవకాశం. ఈ విధంగా ప్రపంచ సుందరి పోటీలు ఈ విధంగా మొదటిసారి హైదరాబాద్లో నిర్వహిస్తున్న సందర్భంగా ఈ విధంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతున్నారు. ఈ ప్రపంచ సుందరి పోటీలు మన తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచానికి అర్థమయ్యే విధంగా వాళ్ళకు ఏర్పాట్లు ఉండాలన్నట్టుగా ఈ ప్రపంచ సుందరి పోటీలను నిర్వహించాలన్నట్టుగా, అంత గొప్పగా నిర్వహించాలి. తెలంగాణ గొప్పతనం ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలన్నట్టుగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నట్టుగా చెప్పుకొస్తూ మంత్రి జూపల్లి.
ప్రపంచ సుందరి పోటీలను తెలంగాణలో నిర్వహించడం మనకు గర్వకారణమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. తెలంగాణ సాంస్కృతిక మూలాలు, మనం సాధించిన విజయాలను ప్రపంచానికి చాటి చెప్పే అవకాశాన్ని ఈ పోటీలు కల్పిస్తాయని అన్నారు. ఈ పోటీల కోసం ప్రపంచ స్థాయిలో ఏర్పాట్లు చేశామని జూపల్లి తెలిపారు. తెలంగాణలో ఈ విధంగా ఇక్కడ ఈ తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచ స్థాయికి తెలియజేసే విధంగా ఈ పోటీలు ఉపయోగపడతాయి అన్నట్టుగా రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తాయి. మనం సాధించిన విజయాలను ఈ ప్రపంచ స్థాయిలో తెలియజేసే విధంగా మనం వినియోగించుకోవాలన్నట్టుగా చెప్పుకొస్తారు. ఆ ప్రపంచ స్థాయిలో ఏర్పాట్లు చేసినాం అన్నట్టుగా కూడా చెప్పుకొస్తారు మంత్రి జూపల్లి కృష్ణారావు. గాలికి 7 ఏళ్ల జైలు. ఓబులాపురం గనుల అక్రమ తవ్వకాల్లో గాలి జనార్దన్ రెడ్డి దోషే. 14 ఏళ్ల విచారణ తర్వాత సిబిఐ న్యాయస్థానం తీర్పు. మరో ముగ్గురికి ఆయనతో పాటు 7 ఏళ్ల కారాగారం. నిర్దోషులుగా సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఐఏఎస్ కృపానందం. తన ప్రజాసేవను గుర్తించి తన వయస్సును పరిగణలోకి తీసుకొని శిక్షను తగ్గించాలని జడ్జిని అభ్యర్థించిన గాలి ఆరోపణలు రుజువయ్యాయి, మీకు యావజ్జీవం ఎందుకు విధించవద్దు అని ప్రశ్నించిన న్యాయమూర్తి తీర్పు వెలువడగానే చెంచల్గూడకు గాలి తరలింపు. జైలు శిక్ష నేపథ్యంలో గాలి ఎమ్మెల్యే పదవికి గండం. ఓబులాపురంతో అప్పట్లోనే ఖజానాకు 884 కోట్ల నష్టం. ఈ విధంగా గాలి జనార్దన్ రెడ్డి ఇక్కడ అక్రమ ఖనిజ తవ్వకాల కారణంగా కేసులో ఈ విధంగా 14 సంవత్సరాల నుంచి కేసు నడుస్తూ ఉంది. ఈ విధంగా ఇక్కడ గతంలో 2011లో 3 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి వచ్చిండు. ఇదే కేసులో ఇప్పుడు సిబిఐ న్యాయస్థానం తుది తీర్పు వెల్లడించినట్టుగా చూడవచ్చు. ఆయనకు జైలు 7 ఏళ్ల శిక్షను విధించినట్టుగా చూడవచ్చు. ఇంతకుముందుకు 3 ఏళ్ళు, ఇప్పుడు 7 ఏళ్ళు 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సిందిగా ఆయనకు సిబిఐ న్యాయస్థానం తీర్పును వెల్లడించినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ ఆయన ఒక రిక్వెస్ట్ను కోరుకున్నాడు. ఈ విధంగా నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను ప్రజా ప్రాతినిధ్యంలో. ఈ విధంగా ఇక్కడ దాన్ని పరిగణలోకి తీసుకొని ఏజ్ కూడా ఎక్కువ ఉంది అనడంతో పరిగణలోకి తీసుకొని శిక్షను తగ్గించాలన్నట్టుగా న్యాయస్థానం కోరినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ నేరం రుజువైనందున మీకు ఎందుకు విధించకూడదని ఇక్కడ ప్రశ్నించినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా న్యాయస్థానం విధంగా అతడు ప్రస్తుతం కర్ణాటకలో ఎమ్మెల్యే స్థానంలో ఉన్నాడు. విధంగా 7 ఏళ్ల జైలు శిక్ష విధించడంతో ఆయన పదవికి కూడా గండం, అంటే ఎమ్మెల్యే పదవి పోయే అవకాశాలు ఉన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా వైఎస్ అండతో గనుల మాఫియాగా ఫైనాన్స్ చిట్ ఫండ్లతో ప్రారంభమై గనుల వ్యాపారాన్ని సాధించే స్థాయికి ఇంట్లో బంగారు సింహాసనం, సొంత హెలికాప్టర్లో కర్ణాటక సెక్రటేరియట్కు 1000 కోట్ల విలువైన ఖనిజాల అక్రమ తవ్వకం, ఇతరుల భూముల్లో చొరబడి మైనింగ్, బెయిల్ కోసం జడ్జికే లంచం ఇవ్వజూపిన గాలి జనార్దన్ రెడ్డి. విధంగా ఖనిజాలు అక్రమ తవ్వకాల ద్వారా ఈ విధంగా కోట్లు గడించిన గాలి జనార్దన్ రెడ్డి సొంత హెలికాప్టర్లో కర్ణాటక సచివాలయానికి వెళ్ళేది మంత్రిగా ఉన్నప్పుడు. ఈ విధంగా ఇక్కడ ఇంట్లో ఏ వస్తువు చూసినా బంగారంతోటే ఉన్నట్టుగా ఇక్కడ టాయిలెట్ల కానుంచి ఈ విధంగా ఇక్కడ బెడ్ వరకు సింహాసనం కూడా కూర్చున్న చైర్ వరకు కూడా బంగారంతో తయారు చేసుకునే వార్తలు చూడవచ్చు. ఈ విధంగా అంత అక్రమంగా సంపాదించి అన్నట్టు ఈ ఖనిజాల తవ్వకాల కారణంగా ఈ విధంగా అక్రమ సంపాదన ఆర్జించింది అన్నట్టుగా చూడొచ్చు గాలి జనార్దన్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన ఓబులాపురం ఇనుప ఖనిజం గనుల అక్రమ తవ్వకాల కేసులో మైనింగ్ మాఫియా డాన్ కర్ణాటక ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది. 7 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. ఆయనతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ముగ్గురికి కూడా 7 ఏళ్ల కారాగార శిక్షను ఖరారు చేసింది. 14 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి టి రఘురామ్ మంగళవారం తీర్పునిచ్చారు. ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో అనంతపురం జిల్లా ఓబులాపురంలో గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబులాపురం మైనింగ్ కంపెనీ 2007-9 మధ్యకాలంలో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలకు పాల్పడిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులు పెట్టింది. ఐపీసీ 120B నేరపూరిత కుట్ర, 420 మోసం, 409, 468, 471 ఫోర్జరీ, అవినీతి నిరోధక యాక్టులోని సెక్షన్లు 13(2), 13(1) డి సెక్షన్ల కింద 2009లో కేసు నమోదైంది. కేసును సిబిఐతో దర్యాప్తు చేయించాలని ఈ విధంగా ఇక్కడ అక్రమ ఖనిజ తవ్వకాల కారణంగా ఈ విధంగా ఇతరుల భూములకు చొరబడి విధంగా అక్రమంగా ఖనిజ సంపదను దోచుకెళ్ళండి అమ్ముకున్నాడు అన్నట్టుగా వ్యాపారాలు కొనసాగించిండు అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా అక్రమ సంపాదన ద్వారా కోట్లు గడించిన కారణంగా ఈ విధంగా అక్రమ సంపాదన కేసులో ఇతనిపై కేసులు నమోదైనాయి పలు సెక్షన్ల కింద. ఈ విధంగా దానిపై 2009 నుంచి కేసులు నడుస్తున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా 2011లో అరెస్ట్ జైలుకు పంపించారు 3 సంవత్సరాలు. తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో మళ్ళీ ఇప్పుడు సిబిఐ న్యాయస్థానం ఈ విధంగా మరొకసారి జైలు శిక్ష విధించినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా గాలి జనార్దన్ రెడ్డికి గాలిని పట్టుకునేందుకు మారువేషాల్లో వెళ్ళాం, అక్రమ మైనింగ్ నిరూపించేందుకు శాటిలైట్ చిత్రాలు చెప్పించాం, అక్రమ గనుల తవ్వకాలు జరిపే వారికి తీర్పు ఒక గుణపాఠం, నాటి సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ వెల్లడి.
నాటి సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ వెల్లడి. ఈ విధంగా మారు వేషంలో ఇతన్ని పట్టుకోవడానికి హోటల్లో దిగిరి. అతను హోటల్లో ఉంటున్న సందర్భంగా ఈ విధంగా మారు విషయంలో అతన్ని వెళ్ళి పట్టుకొని ఈ విధంగా విచారించి అతన్ని అరెస్ట్ చేసిరు అప్పట్లో అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా వార్త. కన్నీళ్లతో కోర్టు మెట్లెక్క న్యాయం గెలిచింది, సిబిఐ కోర్టు తీర్పుపై సబిత హర్షం. ఈ విధంగా అప్పటి మాజీ ఎమ్మెల్యే ఈ విధంగా ఇక్కడ సబితా ఇంద్రారెడ్డిపై కూడా కేసు నమోదైనట్టుగా చూడొచ్చు. అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడే ఆమెకు సంబంధించిన శాఖలో జరిగింది. ఈ విధంగా శాఖకు సంబంధించిన సందర్భంగా ఈ విధంగా ఆమె సహకారంతో గాలి జనార్దన్ రెడ్డి ఈ విధంగా అక్రమ ఖనిజాలకు పాల్పడ్డాడనే అనుమానంతో ఈ విధంగా ఆమెపై కేసు నమోదైంది. ఈ విధంగా ఇప్పుడు కోర్టు ఆమె నిర్దోషిగా తీర్పు వెలువడించినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా దానికి సందర్భించి మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు మీడియా సమావేశంలో. ఇల్లు, డిపాజిట్లు, భూములు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తుల వెల్లడి. 33 మందిలో 21 మంది వివరాలు సుప్రీంకోర్టు వెబ్సైట్లో. 120 కోట్లతో శ్రీమంతుడు జస్టిస్ విశ్వనాథన్. సిజేఐ కన్నాకు 2 ఇల్లు, 2.77 కోట్ల నగదు, స్విఫ్ట్ కారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిల నియామక వివరాలు వెల్లడి. గత 2.5 ఏళ్లలో 14 మంది న్యాయమూర్తుల బంధువులకు ఛాన్స్. మొత్తం నియామకాల్లో అది 6%. విధంగా ఇల్లు, డిపాజిట్లు, భూములు. సుప్రీంకోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తులు 33 మంది, ఇక్కడ జడ్జీలుగా 21 మంది. వీళ్ళందరూ వివరాలు ఆన్లైన్లో పొందుపరిచినట్టుగా ఆస్తుల వివరాలు పొందుపరిచినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఏదైతే అక్రమ ఆస్తులు సంపాదించుకుంటున్నారు జడ్జీలు, న్యాయమూర్తులన్న ఆరోపణలకు సంబంధించి వాళ్ళ ఆస్తుల వివరాలు ఆన్లైన్లో పొందుపరిచినట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా భారత సర్వోన్నత న్యాయస్థానం పారదర్శకతలో భాగంగా తన న్యాయమూర్తులు ఆస్తుల వివరాలను తన వెబ్సైట్లో పెట్టింది. ఇప్పటి వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 33 మందిలో 21 మంది తమ ఆస్తుల వివరాలను ప్రధాన న్యాయమూర్తికి అందజేశారు. వారిలో జస్టిస్ కేవీ విశ్వనాథన్కు అత్యధికంగా 120 కోట్ల ఆస్తి ఢిల్లీ, కోయంబత్తూర్లలో ఉన్నట్లు వెల్లడైంది. ఆదాయ పన్ను లెక్కల్లో ఆయన 91.47 కోట్ల ఆస్తిని చూపారు. పదవీ విరమణ చేయనున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆస్తుల విలువ కాకుండా వివరాలను ఇచ్చారు. అందులో 55.75 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు దక్షిణ ఢిల్లీలో. విధంగా ఇక్కడ ఈ న్యాయమూర్తులు, జడ్జిలు అందరూ కూడా తమ ఆస్తుల వివరాలను సుప్రీంకోర్టుకు సమర్పించినట్టుగా చూడవచ్చు. అవన్నీ వెబ్సైట్లో, కోర్టుకు సంబంధించిన వెబ్సైట్లో పొందుపరిచినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఏదైతే ఆ న్యాయమూర్తులపైన ఆరోపణలు వస్తున్న సందర్భంగా అక్రమ ఆస్తులు సంపాదిస్తున్న కారణంతో ఈ విధంగా వాళ్ళ ఆస్తుల వివరాలు ఆ వెబ్సైట్లో పొందుపరుస్తున్నట్టుగా చూడొచ్చు. రిజర్వేషన్లు రైలు కంపార్ట్మెంట్ లాంటివి. ముందు ఎక్కిన వారు ఇతరులను అనుమతించదు జస్టిస్ సూర్యకాంత్. ముందు ఎక్కిన వారు ఇతరులను అనుమతించరు జస్టిస్ సూర్యకాంత్. రిజర్వేషన్లు రైలు కంపార్ట్మెంట్ లాంటివి. ఆల్రెడీ ఈ రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు ఏదైనా పొందిన వారు ఈ విధంగా ఇతరులను ఈ విధంగా అనుమతించరు అన్నట్టుగా జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతున్నారు. రిజర్వేషన్లను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు సుప్రీంకోర్టు. లష్కరే మీ వద్ద లేదా మీ తప్పులు కప్పిపుచ్చుకోవద్దు. పాకిస్తాన్ తీరుపై నిప్పులు చెరిగిన ఐరాస భద్రతా మండలి సభ్యులు. మా నీళ్లు ఇక మాకే, ఇప్పటి వరకు ఇతరులకు ఇచ్చాం, ఇకపై దేశ అవసరాలకే వినియోగం. సింధు నది జలాలపై ప్రధాని మోడీ. ఈ విధంగా లష్కరే మీ వద్ద లేదా అని ఐక్యరాజ్య సమితి సభ్యులు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సభ్యులు పాకిస్తాన్ను ప్రశ్నిస్తున్నారు. లష్కరే సభ్యులు మూకలు మీ దగ్గర నివాసం ఉండట్లేదా, పెంచి పోషిస్తలేరా, మీరు ఎందుకు వాళ్ళని సపోర్ట్ చేసుకొస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ పాకిస్తాన్ను గట్టిగా మందలించినట్టుగా చూడొచ్చు ఐక్యరాజ్య సమితి. ఈ విధంగా పాకిస్తాన్ తీరుపై నిప్పులు చెరిగిన ఐక్యరాజ్య సమితి అన్నట్టుగా చూడొచ్చు. ఇక్కడ మా నీళ్లు మాకే అన్నట్టుగా ప్రధాని మోడీ మాట్లాడుకొస్తున్నారు. ఈ విధంగా ఇప్పటి వరకు ఇతర దేశాలకి అందించడం, ఇకపై మా నీళ్లు మేమే వినియోగించుకుంటామన్నట్టుగా సింధు జలాలను ఉద్దేశించి ప్రధాని మోడీ మరొకసారి మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు. జమ్మూలో ఓ పాఠశాలలో విద్యార్థుల మాక్ డ్రిల్. యుద్ధ సన్నద్ధతకు సైరన్. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో మాక్ డ్రిల్ నిర్వహణకు రంగం సిద్ధం. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖ, బాపట్లలో ఎయిర్ రైడ్ సైరన్లు, క్రాష్ బ్లాకౌట్లు, పౌర శిక్షణ, తరలింపు చర్యలతో ప్రజల్లో అవగాహన పెంపు. 1971 తర్వాత మాక్ డ్రిల్ నిర్వహించడం ఇదే. హైదరాబాద్లో ఆపరేషన్ అభ్యాస్. ఆర్మీ, ఎన్సీసీ ఆధ్వర్యంలో నేడు నగరంలో మాక్ డ్రిల్. సాయంత్రం 4 గంటల నుంచి 4:30 గంటల దాకా. పంజాబ్లో భారీగా మందుగుండు స్వాధీనం. ఈ విధంగా ఇక్కడ యుద్ధ సన్నద్ధతకు సైరన్. ఈ విధంగా పాకిస్తాన్ తోటి యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇక్కడ దేశంలో ఏ విధంగా ఉండాలి, తిరిగి అటాక్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా దాడి నుంచి రక్షించుకోవడానికి ఏ విధంగా
వ్యవహరించాలనే దానిపై ఈ విధంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తుంది అన్నట్టుగా చూడొచ్చు కేంద్ర ప్రభుత్వం. హైదరాబాద్లో కూడా ఈ మాక్ డ్రిల్ ఉంటాయి. ఈ విధంగా వివిధ పట్టణాల్లో 244 జిల్లాల్లో ఇవి ఏర్పాటు చేస్తారన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా 1971 తర్వాత మళ్ళీ మాక్ డ్రిల్ నిర్వహించడం ఇదే మొదటిసారి అన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాక్తో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ఆదేశాల మేరకు బుధవారం దేశవ్యాప్తంగా పౌరుల భద్రతా సన్నద్ధతను పరీక్షించే మాక్ డ్రిల్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. యుద్ధమంటూ మొదలైతే 33 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో దాడులకు గురయ్యే ప్రమాదం ఉన్న 244 జిల్లాలోని అత్యంత సున్నితమైన 259 ప్రాంతాల్లో వీటిని నిర్వహించనున్నారు. వాటిలో తెలంగాణలో హైదరాబాద్, ఏపీలో విశాఖ, బాపట్ల ఉన్నాయి. కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో ఈ మాక్ డ్రిల్ నిర్వహణకు సంబంధించి మంగళవారం అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. అత్యంత కీలక స్థానాల్లో విధులు నిర్వహిస్తున్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఈ భేటీలో పాల్గొని చర్చించారు. 1971లో పాకిస్తాన్తో యుద్ధం జరిగేటప్పుడు విధంగా 1971లో పాకిస్తాన్తో యుద్ధం జరిగేటప్పుడు మాక్ డ్రిల్ నిర్వహించారు. మళ్ళీ ఆ తర్వాత ఇదే మొదటిసారి మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు దేశవ్యాప్తంగా అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా ఈ మాక్ డ్రిల్ సంబంధించి ఈ విధంగా 244 జిల్లాల్లో ఇది నిర్వహిస్తారు. మొత్తం 259 ప్రాంతాల్లో వీటిని నిర్వహిస్తారు అన్నట్టుగా చూడవచ్చు. ఇవన్నీ సున్నితమైన ప్రాంతాలు. ఈ విధంగా అటాక్ చేసే అవకాశాలు ఉంటాయి. వీటి నుంచి అక్కడ యుద్ధం నుంచి అలాంటి సందర్భాల్లో ఎలా రక్షించుకోవాలనే దానిపై శిక్షణ తరగతులు నిర్వహిస్తారన్నట్టుగా చూడొచ్చు. భారత్తో పోరాటమా? పాక్లో ఓ మత గురువు ప్రశ్నకు అక్కడి ప్రజల నుంచి మౌనమే సమాధానం. ఈ విధంగా మత గురువు ప్రశ్నకు పాక్లో ఒక మత గురువు ప్రశ్నిస్తున్నాడు పాక్ ప్రజానికాన్ని. భారత్తో యుద్ధమా అన్నదానికి పాక్ పౌరులు మౌనం వహించారంట. ఈ విధంగా అది కష్టమైన పని అన్నట్టుగా వాళ్ళు ఒప్పుకుంటున్నట్టుగా చూడవచ్చు. సమ్మె వాయిదా. మంత్రి పొన్నంతో ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు సఫలం. సమస్యలపై మంత్రి సానుకూల స్పందన. 2019 సమ్మె నాటి కేసుల ఎత్తివేతకు పోలీసులకు ఆదేశాలు ఇస్తామన్నారు జేఏసీ. ఆర్టీసీ సమస్యలపై సీఎంతో చర్చించి నిర్ణయం. మంత్రి పొన్నం ప్రభాకర్. జూన్ 2లోగా పరిష్కరించకపోతే దశల వారీగా ఆందోళనలు. అశ్వత్థామరెడ్డి. ఈ విధంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామన్నట్టుగా ఈ విధంగా ఇది రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి ఈ విధంగా ఈ పొన్నం ప్రభాకర్ వాళ్లకు హామీ ఇచ్చిండు. ఈ విధంగా దాంతో ఈ విధంగా ప్రస్తుతం నిరసనలు ఆపేసినట్టుగా చూడొచ్చు. ఆర్టీసీ కార్మికులు సమ్మె వాయిదా వేసుకున్నట్టుగా చూడొచ్చు. జూన్ 2లోగా తమ సమస్యలు పరిష్కరించకపోతే దశల వారీగా మళ్ళీ ఈ సమ్మె కొనసాగిస్తామన్నట్టుగా అశ్వత్థామరెడ్డి చెప్పుకొచ్చారు. ఈ విధంగా తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ ఉద్యోగులు తలపెట్టిన సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. మంగళవారం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో సమ్మెను వాయిదా వేస్తున్నట్లు జేఏసీ నేతలు ప్రకటించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు మొత్తం 21 సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ జేఏసీ బుధవారం నుంచి సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే సమ్మె వద్దని చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం చేసిన విజ్ఞప్తికి జేఏసీ నేతలు ఇక్కడ సమ్మెను విరమించుకున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఆర్టీసీ సమ్మె బుధవారం నుంచి కొనసాగే అవకాశం ఉంది, ఈ రోజు నుంచి. కానీ ఇక్కడ మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు ఈ విధంగా మీ డిమాండ్లను నెరవేరుస్తాం, సమ్మె విరమించుకోండి అన్న దానికి ఈ విధంగా వాళ్ళు సహకరించినట్టుగా చూడవచ్చు. ఆర్టీసీ కార్మికులు ఈ విధంగా ప్రస్తుతానికి వాయిదా వేసి జూన్ 2లోగా సమస్యలు పరిష్కరించకపోతే మళ్ళీ దశల వారీగా సమ్మె కొనసాగిస్తామన్నట్టుగా ఆర్టీసీ కార్మికులు తెలియజేసినట్టుగా చూడవచ్చు. ఉద్యోగుల సమస్యలపై కమిటీ. నవీన్ మిత్తల్ నేతృత్వంలో ఏర్పాటు. సంఘాలతో చర్చించి తగిన సిఫారసులతో వారంలో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశం. నేడు ఉద్యోగ సంఘాలతో కమిటీ భేటీ. ఈ విధంగా ఇక్కడ నవీన్ మిత్తల్ ఆధ్వర్యంలో ఈ విధంగా ఉద్యోగ సంఘాలు ఏదైతే డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వ ఉద్యోగులు ఏదైతే ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారో ఈ విధంగా దానికి గాను ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టుగా చూడవచ్చు రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించి కమిటీకి సంబంధించి సీనియర్ ఐఏఎస్ అధికారులతో పాటు ఈ విధంగా ఇక్కడ కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే విధంగా ఈ కమిటీని ఏర్పాటు చేసినట్టుగా చూడవచ్చు. దానికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఉత్తర్వులు కూడా జారీ చేసి ఈ విధంగా ఈ సమస్యల పరిష్కారానికి కానీ కమిటీ పనిచేస్తుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఉపాధి హామీ సిబ్బందికి వేతనాల చెల్లింపు 62 కోట్లు విడుదల, నేటి నుంచి ఖాతాల్లో జమ. విధంగా ఉపాధి హామీ సిబ్బందికి వేతనాల చెల్లింపు 62 కోట్లు విడుదల, నేటి నుంచి ఖాతాలో జమ. సంధ్యా కన్వెన్షన్ ఆక్రమణల కూల్చివేత. గచ్చిబౌలిలో దాదాపు 1/2 ఎకరం కబ్జా. ప్లాట్ల యజమానుల ఫిర్యాదుతో రంగంలోకి హైడ్రా. 40 కోట్ల విలువైన స్థలంలో ఆక్రమణల తొలగింపు. గాజుల రామారంలో 15 ఎకరాల
సర్కారీ భూమి స్వాధీనం, అక్రమ నిర్మాణాలను తొలగించి కంచె వేసిన హైడ్రా, సంధ్యా కన్వెన్షన్ ఆక్రమణ కూల్చివేత. విధంగా సంధ్యా కన్వెన్షన్ వాళ్ళు ఏదైతే అక్రమంగా నిర్మాణాలు చేపట్టిరో అవన్నీ కూల్చేసినట్టుగా చూడొచ్చు. హైదరాబాద్ ఆధ్వర్యంలో సంధ్యా కన్వెన్షన్ వాళ్ళ అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వాటిని మరొకసారి ఈ విధంగా కూల్చేసినట్టుగా చూడొచ్చు. గాజుల రామనంలో 15 ఎకరాల సర్కారీ భూమి స్వాధీనం, అక్రమ నిర్మాణాలను తొలగించి కంచె వేసిన హైడ్రా, ప్లాట్ల యజమానుల ఫిర్యాదుతో రంగంలోకి హైడ్రా. ఈ ప్లాట్ల యజమానులు ఫిర్యాదు చేసి ఈ విధంగా హైడ్రాలో ఈ విధంగా ఈ సంధ్యా కన్వెన్షన్ యాజమాన్యం మా భూములను ఆక్రమించి ఈ విధంగా నిర్మాణాలు చేపడుతున్న దానికి గాను ఈ విధంగా హైడ్రా చర్యలు తీసుకున్నట్టుగా చూడొచ్చు. భారత్ యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ఇరు దేశాల మధ్య కస్టమ్స్ సుంకాల తగ్గింపు, 10 ఏళ్లలో వాణిజ్యం మరో 2.90 లక్షల కోట్లు పెరుగుతుందని అంచనా. ఒప్పందం చరిత్రాత్మకం, దౌత్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం అవుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ. యూకేలో భారత ఉద్యోగులకు లబ్ధి కలిగేలా మరో ఒప్పందం. విధంగా భారత్ యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ఈ విధంగా భారత్ యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరిగింది. ఈ విధంగా ఇది ముందు ఎన్నో లక్షల కోట్ల పెట్టుబడులు ఈ విధంగా వాణిజ్య వ్యాపారాలు నడిపించడానికి గాను ఈ విధంగా ఉపయోగపడుతుందన్నట్టుగా ప్రధాని మోడీ చెప్పుకొస్తారు. ఈ విధంగా యూకేలో భారత ఉద్యోగులకు లబ్ధి కలిగేలా మరో ఒప్పందం చారిత్రాత్మకం, దౌత్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం అవుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ విధంగా యూకే తోటి ఈ విధంగా భారత్ ఒప్పందం చేసుకోవడం వల్ల అక్కడ నివసిస్తున్న భారత ఉద్యోగులకు మరిన్ని లాభాలు చేకూర్చే విధంగా కూడా ఒప్పందాలు తీసుకున్నారంటే ఈ విధంగా ఈ భారత్కు మంచి అవకాశం యూకే తోటి ఈ విధంగా వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం అన్నట్టుగా ప్రధాని మోడీ మాట్లాడుకొస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.